హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి నేను సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఈ సాంబార్ రైస్ ప్రిపేర్ చేయడానికి కారణం మా వారండి. సో ఈ సంవత్సరం మా వారు శివమాల వేసుకున్నారు. ఈ సంవత్సరమే కాదు, మా వారు పోయిన సంవత్సరం 2024లో కూడా శివమాల వేసుకున్నారు. అదే ఫస్ట్ టైం అండి మా పెళ్ళి అయినాక మాల వేసుకోవడం. అప్పుడు నేను ఉన్నా కాబట్టి రోజు నేనే ఫుడ్ ప్రిపేర్ చేసి మా వారికి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు డెలివరీ అయ్యాక మా పుట్టింటికి రావడం వల్ల అక్కడ మా వారు ఒక్కరే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటున్నారు. కానీ పాపని చూడడానికి ప్రతి సండే మా పుట్టింటికి వస్తున్నారు. అప్పుడు మాత్రం నేను మా వారికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా వారు వద్దని చెప్పినా కూడా నేనుండి ఏం కాదు చెప్పండి, ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలో, మీకు ఏది ఇష్టమో అది ప్రిపేర్ చేస్తా అని చెప్పి అన్నాను. సరే సాంబార్ రైస్ చెయ్యి, నాకు అది ఇష్టం కదా అని చెప్పి అన్నారు. నేను అప్పుడే అనుకున్నాను మా వారు సాంబార్ రైస్ చెప్తారని. ఎందుకంటే మా వారికి సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టము. మంత్లీ 4-5 టైమ్స్ అయినా నాతో సాంబార్ రైస్ చేయించుకొని తినేవాళ్ళండి, అంత ఇష్టము. సో ఈ సాంబార్ రైస్ వచ్చేసి ఈజీ రెసిపీ అండి. దీనికి రైస్ అండ్ కందిపప్పు అండ్ వెజిటేబుల్స్ ఉంటే చాలు. సో ఈజీగా మనం ప్రిపేర్ చేయవచ్చు. వెజిటేబుల్స్ మనం ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసా, కానీ ఒక ఆనియన్స్ మాత్రం యాడ్ చేయలేదు. కానీ ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి కట్ చేయడం చూపించాను, బట్ మర్చిపోయి నేను ఆనియన్స్ కట్ చేశాను. సో గుర్తుకొచ్చింది మళ్ళీ. సో ఆనియన్స్ వేయకూడదు కదా, మాలేసుకున్నారు కదా అని చెప్పేసి అవి పక్కన పెట్టేసి రిమైనింగ్ వెజిటేబుల్స్ కుకింగ్ చేస్తున్నారు. ఇక నేను చింతపండు కూడా మిస్ చేశానండి. సో చింతపండు పులుసు కూడా సాంబార్ రైస్లో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ డెలివరీ అయ్యాక నేను చింతపండు తినొద్దని చెప్పేసి నేను చింతపండు యాడ్ చేయలేదు. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదండి. కానీ మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ నేను మిస్ అయినా కాబట్టి ఈ సాంబార్ రైస్ ఎలా ఉంటుందో అని చెప్పి చాలా భయపడుతున్నాను. మా వారికి చెప్పాను కూడా, ఎందుకో స్వామి నాకు తేడా కొడుతుంది, 3 ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యాను, సాంబార్ రైస్ ఎలా వస్తుందో ఏమో, ఎలా ఉన్నా కూడా అడ్జస్ట్ అయి తినండి అని చెప్పాను. ఏం పర్వాలేదు, బాగుంటుంది, నువ్వు ఎలా చేసినా బాగుంటుంది అని చెప్పి అని అన్నారు. మా మదర్ వచ్చేసి చింతపండు మిస్ అయినా టమాటా వేస్తున్నావు కదా, కొన్ని ఎక్కువ అయ్యి అదే టేస్ట్ వస్తుంది అని చెప్పి అన్నారు. ఎంతైనా ఏ వంట ఇంగ్రీడియంట్స్ అవేస్తేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ మిస్ చేసా కాబట్టి ఎలా ఉందో అని భయంతో చేస్తున్నాను. కానీ ఫైనలీ మా వారు వచ్చేసి దీన్ని తిని చాలా బాగుందని అన్నారు. కానీ మా వారు దీన్ని తిని చాలా బాగుందని చెప్పారు, కానీ నేను తినేదాకా నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు ఎలా అయ్యిందో అని చెప్పేసి. ఎందుకంటే నేను డెలివరీకి ముందు నాకు 9th మంత్ పడిన తర్వాత కూడా నేను వంట అనేది చేయలేదండి. సో మా అత్తమ్మ మా అమ్మ వచ్చేసి 9th మంత్ పడ్డాక నన్ను అసలు కుకింగ్ చేయనివ్వలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు కుకింగ్ అనేది చేయలేదు. సో చాలా డేస్ తర్వాత కుకింగ్ చేస్తున్నా కాబట్టి ఎలా వస్తుందో అని చెప్పి చాలా భయపడ్డాను. పైగా మళ్ళీ మా స్వామి తింటున్నారు, వీళ్ళు తినేదే ఒక పూట, ఆ ఒక్క పూట కూడా టేస్టీగా లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, బాగోదు కదా అని చెప్పేసి భయపడుతున్నాను. కానీ మా స్వామి వచ్చేసి బాగుందని చెప్పారు. సో నేను తిన్నాక కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఫైనలీ సాంబార్ రెసిపీ అనేది సూపర్గా హిట్ అయిపోయింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.